జడ్జ్ గా అవకాశం వస్తే ఎలా ఉంటుంది? చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది, నవ్వుకోవడానికి హాయిగా ఉంటుంది. మరి చెప్పుకోవడం ఆపి నవ్వుకోవడం స్టార్ట్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. K-I-N-G. Come on, everybody. K-I-N-G. వస్తున్నాడు king. మసలు కసు మనసు ఉన్న మకుటం లేని king. లేటెస్ట్ లుంగి కోట్ లుంగి. వన్ డే సీఎం గా యాక్షన్ కింగ్ అర్జున్ తమిళంలో చూస్తుంటారు, వన్ డే సీఎం గా తెలుగులో రాకెట్ రాఘవం చూస్తుంటారు జబర్దస్త్ లో. అదే స్ఫూర్తితో ఇప్పుడు నేను వన్ డే జడ్జి గా జబర్దస్త్ లోకి వచ్చాను. అమ్మా రోజా గారు ఎందుకు వచ్చానో తెలుసా అండి? బల్బును కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్, ఆ. బాధలో ఉన్నాడికి రాఘవ్ స్కిట్టే మెడిసిన్. ఈ రోజు మీకు రెస్ట్, ఎందుకంటే ఇక్కడ నేను గెస్ట్. అబ్బో ఎంజాయ్ ది షో. ఎక్కడ ఉన్నా ఆడియన్స్, జబర్దస్త్ జిందాబాద్ మేముండేది హైదరాబాద్. జబర్దస్త్ జిందాబాద్ మేముండేది హైదరాబాద్. ఆడియన్సే మాకు దేవుళ్ళండి. వీళ్ళందరూ ఇక్కడ వన్ డే ఆడియన్స్. యాంకర్ గారు కూర్చోండి. మీరు కాదు, మాకు ఈరోజు ఇక్కడ వన్ డే యాంకర్ ఉన్నారు. అమ్మా లీలావతి. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రియానంద మల్లెపూలు తలంగ. అనసూయకి యాంకరింగ్ మీద మీరు ఇప్పుడు ఎవరిని పిలవమంటారు చెప్పండి. మీరు ఎక్కువగా చేయకండి, ఎందుకంటే మీరు వన్ డే యాంకర్. ఇది అయిపోతే వెళ్ళి ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకోవడమే. సరే ఎవరిని పిలవమంటారు చెప్పండి ఫస్ట్. మనిషి దేని నుంచి పుట్టాడు? మంకీ. అయితే వెంకీ మంకీని పిలవండి ఫస్ట్. వెల్కమ్ టు యంకీ మంకీ. కిల కిల మనుకలికి చిలక వల్లోకి రాక మనవల పులవలన పడక కల్లోకి రాక మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి ఓ గోలుమాలు. ఎలా ఉంది సార్ మా పర్ఫార్మెన్స్? ఎవరైనా డైలాగులు మర్చిపోతారు, మీరు క్యారెక్టర్లు మర్చిపోతారు ఏంటండి? ఆ గుమ్మంలో వీళ్ళు, ఈ గుమ్మంలో వాళ్ళు, అన్ని గుమ్మాలు కలిగి తిరుగుతూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇదంతా చూసి జడ్జిలు మేము కన్ఫ్యూజ్ అయ్యామని బయట తెలిస్తే పరుగు పోతాం, వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. అయ్యో బాబోయ్, జడ్జిలే చప్పట్లు కొట్టారంటే మనం కొట్టకపోతే బాగుంది. నిలబడి మరి యాంకర్ గారు చప్పట్లు కొడతారు అక్కడ. ఇంతమంది చప్పట్లు కొట్టారంటే వెనక్కి తగ్గబడదని డైరెక్టర్ గారు పరిగెట్టి వచ్చి మీకు విన్నింగ్ ఇచ్చేస్తారు. ఎంతమంది ఎంత చేశారంటే ఏదో ఉండే ఉంటదని ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో లైకులు కొట్టేస్తూ ఉంటారు. ఏంటి వెంకీ గారు ఇదంతా నాకు అర్థం కావట్లేదు. సార్ బాలేదా సార్? కాదండి రాకెట్ రాఘవని పిలిపించండి. వస్తాడు. ఎవరు సార్ ఆయన? ఎవ్వరా? రాకెట్ రాఘవ ఎవరా? బెండకాయ దొండకాయ రాకెట్ రాఘవ నా గుండెకాయ. బెండకాయ దొండకాయ రాకెట్ రాఘవనా? ఆలోచిస్తున్నా. గుండెకాయ రాకెట్ రాఘవ ఇక్కడ తోపు, తురుము, మెరుపు, ఉరుము, ప్రపంచం, పిడుగు. అన్ని జబ్బులున్నాయి ఆయనకి. బాబు జబ్బులు కావు, అన్ని బిరుదులు. మీకు ఇచ్చిన డైలాగులు అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు. అయిపోయింది మీ సీట్ అయిపోయింది. తర్వాత నిప్పుని ఎవరు కనిపెట్టారు? నిప్పున ఆన్మానుడు. ఆయన పిలవండి. వెల్కమ్ టు ఐప్రాది. ఆది గారి స్టెప్ అయిపోయింది. ఎలా ఉంది మన స్కిట్? ఆది గారు మీరు అలా అయితే ఏం చెప్తామండి? మీరు వేసే ఆసనాలు పక్కన పార్క్ లో వయసు అయిపోయిన వాళ్ళు ఇంకా బాగా వేస్తుంటారు ఇలాంటివన్నీ. మీ స్కిట్ మాత్రం చాలా బాగుంటదండి. థ్యాంక్ యూ అండి. అందరూ టైంకి స్టేజ్ ఎక్కుతారు, మీరు వాళ్ళ మీద ఎక్కేస్తారు అంతే. ఆ తర్వాత అండి ఆది గారు నాకు ఒకటే చిన్న బాధ అనిపిస్తూ ఉంటదండి. ఏంటది? మీకు లిఫ్ట్ ఇచ్చింది కదా, కానీ మీరు షూటింగ్ వచ్చినప్పుడు ఆన్లైన్ లిఫ్ట్లు అడుగుతూ వస్తూ ఉంటారండి. మీరు సొంతంగా బెంజ్ కారు కొనుక్కుని దాని మీద రావాలి. అరే సెట్ ఆగండి, మళ్ళీ పనిచేశారు. షెట్ కారు కాదు. ఆ తర్వాత మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? నిలబడి స్కిట్ చేసి ఇండస్ట్రీలో నిలబడిపోయాడు అనుకుంటున్నారు. ఆయన నిలబడతాం పక్కనట్టండి. రాకెట్ రావు గురించి పొద్దున నిలబడ్డాను ఇక్కడ. వీళ్ళు ఎవరండి? వన్ డే ఆడియన్స్. రాకెట్ రాఘవ స్కిట్ ప్రత్యక్షంగా చూద్దామని వచ్చారు. ఆయన ఎవరండి? చెట్టు కింద తాయిత్తులు అమ్ముకుంటాడు ఆయన. ఇంత మాట నాకు వదలను. ఇంకా ఏమండి, పొద్దున్నే మా గేదేసిన పేడ రాకెట్ రాఘవ ఇంకా రాడా? ఎందుకు ఎత్తడానికి?
నేను తర్వాత ఎత్తన సంగతి అటు నుంచి నా మీదకి ఎక్కేస్తున్నాడు. మీ స్కిట్ అయిపోయింది, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మీ మచ్. స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నెక్స్ట్ ఎవరిని పిలిచిమంటారు? సహజ నటుడు చలాకి చంటి చచ్చా. లెట్స్ వెల్కమ్ టు సౌండ్ నటుడు చలాకి చంటి. ఏమండి ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా స్కిట్లని నవ్వించడం కోసం నడిపిస్తూ ఉంటారు. మీరు స్కిట్ లో ఉన్న వాళ్ళని నడిపించడం కోసం స్కిట్లు చేస్తూ ఉంటారు. ఏంటో అర్థం కాలే. కానీ మీ విషయంలో నాకు ఒక్కటి బాధ అనిపిస్తుంది. మీరు మిమ్మల్ని సహజ నటుడని ఎందుకు అంటామో తెలుసా అండి? ఎందుకండి? ఎందుకంటే బయట రిహార్సల్ చేసినప్పుడు స్కిట్ లోకి వెళ్తారండి. స్టేజ్ ఎక్కాక స్కిట్ లోంచి బయటకు వచ్చేస్తుంటారు. బాధలబా ఎంత తిడుతుంటారు. స్కిట్ లో తిట్టారో తెలీదు, బయట తిట్టారో తెలీదు. అంత సహజంగా ఉంటుందండి. అయ్యన్ని ఎందుకండి, రాకట్రావుని పిలిపించండి. ఎవడాడు? ఎవడా ఆ. పాప రాఘవ ఎవడా? అరే గాడిదే, నువ్వే ఒక గాడిదేవి, నువ్వు సపోర్ట్ చేయడానికి ఇంకో గాడిదే. ఎవడా గాడిదే? రాఘవని గాడిద అంటావు నువ్వు? ఆ. అంటే రాఘవని గాడిద అన్నాడు ఈడు. అని సార్లు రిపీట్ చేయక నువ్వు. గాడిద అన్నాడు. ఒక్కసారి అన్నాడు, నువ్వు రిపీట్ చెయ్యకో. కాదండి, ఎవడే అతను ఎవడు? మీరు వెళ్ళండి, అయిపోయింది, మీ స్కిట్ అయిపోయింది. మీ స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి. మరి వెళ్ళిపోండి, తీసుకెళ్ళి. తర్వాత ఎవరిని పిలిచి చెప్పండి. మందుకి పెదనాన్న, సోడాకి చిన్నాన్న, చుక్కకి చిరునామా, తాగుబోతు రమేష్. వెల్కమ్ టు తాగుబోతు రమేష్. మీ స్కిట్ ఎలా ఉందంటే ఒకసారి సోడా కలిపినట్టుంటది, ఒకసారి కలపనట్టు ఉంటది. కొత్తను కదండి. నువ్వు ఈ ముక్క చెప్పక. ఎందుకంటే ఫస్ట్ స్కిట్ వేసినప్పుడు కొత్త వాళ్ళు అన్నావు, 10వ స్కిట్ వేసినప్పుడు కొత్త వాళ్ళు అంటే పోనీలే అనుకున్నాను. 50 ఎపిసోడ్ లో కూడా ఆ ముక్క అన్నావు అనుకో, కొమ్మాలనిపించిందా? లేదు ఉమ్మాలనిపిస్తుంది. కొత్తను కదండి. అదిగో. కానీ నువ్వు చూస్తే ఒక్క మొక్క మాత్రం చెప్పొచ్చు అబ్బాయి. మందు నమ్ముకున్న వాడు బాగుపడినట్టు చరిత్రలో చూసాం, కానీ మందు నమ్ముకుని బాగుపడిన నిన్ను ఒక్కడనే చూస్తున్నావు. మీ స్కిట్ అయిపోయింది, బయటికి వెళ్ళి చెక్ రెడీగా ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆ కొత్తను కదండి. చెక్ తీసుకోవడం కూడా కొత్త అంటారు మీరు. అయిపోయింది, వెళ్ళండి చెప్తాను. తర్వాత ఎవరిని పిలిచియాలి? కండల వీరుడు, స్కిట్టులో దూరుడు, కామెడీలో దూరడు, అభినయ్ కృష్ణ. లెట్స్ వెల్కమ్ టు అదిరే అభి. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే. జడ్జెస్ ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? హలో, వన్ డే జడ్జి ఇక్కడ. ఈ రోజు ఈ జడ్జిని అడగాలి మీరు. జడ్జా? ఎస్. జడ్జి చేతిలో బోర్డు అంత లేవు, నువ్వు జడ్జి ఏందిరా? కాదు, మీరేంటి పాట ఏం పాడారు? అదిరే అదిరే ఆ. కుదిరే కుదిరే. అదే కామెడీ కూడా కొద్ది కుదురుంటే బాగుండేది మీ స్కిట్ లోని. ఇంకో విషయం కూడా గమనించండి. ఏంటది? ఎవరన్నా రైటర్ పెట్టుకుంటే ఆడు లీడర్ అయిపోతారండి, మైములు చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువగా మీరు. సరే కానీ ఇల్లంతా ఎవరు? వన్ డే ఆడియన్స్ రాకెట్ రాఘవ స్కిట్ ని ప్రత్యక్షంగా చూడటం కోసం ఈ రోజు అందరూ ఇక్కడికి వచ్చారు. నువ్వెవరు? మీ స్కిట్ అయిపోయింది, మీ డైలాగులు అయిపోయి, దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు. కొత్త మేము చెప్పలేకపోతున్నాం ఇక్కడ. వెళ్ళిపోండి, మీ స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి. ఇగండి జడ్జి గారు, ఆ. రాకెట్ రాగని పిలిచేద్దాం ఇంకా. అక్కర్లేదు, వీళ్ళందరూ స్కిట్లు చూసాక రాకెట్ రాఘవ విన్నర్ అని నేను డిసైడ్ అయిపోయింది. ఎలా డిసైడ్ చేసేస్తారు? ఎందాల నుంచి నవ్విని అని వీళ్ళ స్కిట్లు చూసి అనుకుంటున్నావా? రాకెట్ రాఘవ బయట క్యారవాన్ లో ప్రాక్టీస్ చేస్తుంటే డైలాగులు ఇక్కడ వినబడుతున్నాయి. ఈ రోజు పెర్ఫార్మ్ ఆఫ్ ద డే, పెర్ఫార్మ్ ఆఫ్ ద వీక్, పెర్ఫార్మ్ ఆఫ్ ద మంత్, పెర్ఫార్మ్ ఆఫ్ ద ఇయర్, రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ ఈటీవీ నుంచి 25,000, రోజా గారి తరఫు నుంచి 25,000, మనోజ్ సార్ నుంచి 25,000, అనసూయ గారి నుంచి 25,000, వాళ్ళ డ్రైవర్ నుంచి 10,000, టీ మాస్టర్ నుంచి 10,000, మొత్తం అంతా 5 లక్షలు దాటి ఉంటది. చెక్ పంపించేయమని చెప్పండి. సరే. ఈ రోజు ఎవరంటే పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ట్ రాకెట్ రాఘవ. వెరీ వెరీ హ్యాపీ. కోటి ఇప్పారు కానీ ఇంకేమి ఇప్పకండి. సిగ్గులేదు నీకు? Yeah. ముందు పర్ఫార్మర్ అను, పెర్ఫార్మర్. అది కరెక్ట్ గా అనాలి. ఇదిగో ఇలాగా కెమెరాల ముందు పబ్లిక్ ముందు చేయి చేసుకోకండి, బాగోదు. పక్కకి తీసుకెళ్ళి చేసుకుందాం. అదే రోజా గారు, జడ్జ్ సీటే కాదు, యాంకర్ సీట్ కూడా పెట్టింది చూడు. ఒక ఎపిసోడ్ కే చెవులు. బాగుంది కాన్సెప్ట్, చాలా ఈజీగా, చాలా కూల్ గా మొత్తం టీమ్ లీడర్స్ పెట్టి సూపర్ గా చేశారు. వెరీ నైస్. మనో గారు, రాఘవ గారు ఏది తీసుకున్నా దాంట్లో లీనమైపోతాడు ఆయన. టీమ్ లీడర్స్ అందరినీ పిలుస్తూ వాళ్ళని ప్రైజ్ చేస్తూ చెప్పే విధానం చాలా బాగుంది. వెరీ నైస్.